అందరికీ నమస్కారం అండి. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు త్రిమూర్తి దేవుడు. రచన వసుంధర గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఊరికి కాస్త దూరంగా ఉన్న ఆలయం అది. ఆలయంలోని విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రతిబింప చేస్తూ ఉండడం వల్ల అంతా దేవుణ్ణి త్రిమూర్తి దేవుడు అని అంటారు. ఆ ఆలయానికి ప్రచారము, పలుకుబడి తక్కువ. నరసింహమూర్తి అనే పూజారి సంరక్షణలో నడుస్తోంది ఆ ఆలయం. నరసింహమూర్తికి పూర్తిగా ఆలయం మీదనే ఆధారం. ఆయనది మరీ పెద్ద కుటుంబం కాకపోవడం వల్ల ఆలయం మీద వచ్చే ఆదాయంతో రోజులు బాగానే గడిచిపోతున్నాయి. ఆలయానికి ఒక ధర్మకర్త ఉన్నప్పటికీ పేరుకి మాత్రమే. ఆలయానికి ఆదాయం అంతంత మాత్రం. త్రిమూర్తి దేవుడికి మాన్యాలు లేవు, నగలు ఆభరణాలు కూడా లేవు. అందుకని ధర్మకర్తకు ఆసక్తి లేదు. అసలు ఆలయం ఒక పురాతనమైన మందిరంలాగా పాడుబడి ఉంటే నరసింహమూర్తి తాత గుర్తించి సొంత డబ్బులతో ప్రాంగణాన్ని బాగు చేయించి రోజు దేవుడికి అర్చన చేయని ఆరంభించాడు. ఆయన కాస్త కలిగినవాడు. తర్వాత ఆస్తి కరిగిపోతే కొడుక్కి అదే జీవనాధారం అయింది. ఆయనకు అబ్బాయి, అమ్మాయి. తన తర్వాత వేరెవ్వరికి ఆ ఆలయం జీవనాధారం మాత్రం కాకూడదని నరసింహమూర్తి కోరిక. ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల్లో ఇప్పుడు గోవిందరావు ఉన్నాడు. ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్. 2 సంవత్సరాల క్రితం ఒక కేసులో ఆయనకు విచిత్రమైన దొంగ తటస్థపడ్డాడు. వాడు క్షణానికి వేషాలు మార్చేసేవాడు. మారువేషంలో వాడిని గుర్తించడం బ్రహ్మ రుద్రాదులకు కూడా సాధ్యపడేదే కాదు. ఆ దొంగ బాగా హై లెవెల్లో వాళ్ళ రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. వాడిని పట్టుకోమని మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వచ్చింది. వాడిని పట్టుకోలేకపోవడం వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడమో, వన్య ప్రాంతాలకు బదిలీ అయి వెళ్ళిపోవడమో తప్పనిసరి పరిస్థితి కొందరి పోలీస్ ఆఫీసర్లకు ఏర్పడింది. వారిలో ఇన్స్పెక్టర్ గోవిందరావు ఒకడు. గోవిందరావు చేయవలసిన మానవ ప్రయత్నం అంతా చేశాక ఆ దొంగను పట్టుకోవడం తన తలకాయకు మించిన పని అని గ్రహించి దైవ భక్తిని పెంపొందించుకున్నాడు. ఆ విధంగా ఆ ఊళ్ళో ఉన్న ప్రతి గుడిని అతడు దర్శించాడు. అప్పుడే త్రిమూర్తి దేవుడి ఆలయానికి వెళ్ళాడు. ఆ ఆలయంలో గోవిందరావుకు ఒక అపూర్వమైన అనుభవం కలిగింది. పూజారి నరసింహమూర్తి అతన్ని గర్భగుడిలోకి వెళ్ళనిచ్చి దీవెనలిచ్చాడు. అది తీసుకుని దేవుణ్ణి సేవించడంతో తృప్తి పడక గోవిందరావు విగ్రహానికి సాష్టాంగ పడ్డాడు. అలా చేసినప్పుడు అతడి చేతి కొసలను భగవంతుడి పాదాలను తాకాయి. ఆ విగ్రహంలోంచి ఏదో శక్తి అతన్ని వచ్చి చేరినట్లుగా అయింది. వచ్చా, ఈ రోజు నుంచి నీలో దొంగల్ని పసిగట్టే శక్తి ప్రవేశించింది. నీకు అవసరమైన వాళ్ళు, అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు, దొంగలను నీవు వాసనతో పసిగట్టగలవు. నీకు ఈ శక్తిని ప్రసాదించినందుకు ప్రతిఫలంగా నా గుడికి విపరీతమైన ప్రచారం చేయించి నా ఆదాయాన్ని పెంచాలి అన్న మాటలు అతడి చెవిలో వినిపించాయి. అది గోవిందరావు భ్రమ కావచ్చు, మూఢ విశ్వాసం కావచ్చు. మొన్నడతడు మారువేషాల దొంగను సులభంగానే గుర్తించి పట్టుకుని ప్రభుత్వం నుంచి 10,000 రూపాయల నగదు బహుమతిని పొందాడు. వ్యక్తిగతంగా ఎందరో ప్రముఖులు అతడికి బహుమానాలు ఇచ్చారు. గోవిందరావుకు త్రిమూర్తి దేవుడి మీద గురి కుదిరింది. అప్పటి నుంచో ఊళ్ళో ఉంటే ప్రతిరోజు దైవ దర్శనానికి వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా పూజారి నరసింహమూర్తితో అతడికి కొంచెం పరిచయం కూడా పెరిగింది. పూజారి స్థితిగతులు తెలుసుకొని గోవిందరావు, మీరు భయపడకండి, అబ్బాయికి బాగా చదువు వస్తుంది, ఎంతవరకు వస్తే అంతవరకు చదివించండి, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడండి, మంచి సంబంధం రాగానే నాకు చెప్పండి, అందరినీ దీవించే త్రిమూర్తి దేవుడి పూజారి మీరు, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని ధైర్యం కూడా చెప్పాడు. గోవిందరావు ప్రయత్నలోపం లేకుండా త్రిమూర్తి దేవుడి గురించి 10 మందికి ప్రచారం చేశాడు. ఆ ప్రచారానికి పెద్దగా ఫలితం లేదు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగనూ లేదు. ఎటొచ్చి గోవిందరావు కొత్తగా తనకు అబ్బిన శక్తి గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అది నేరస్తులకు తెలియడం వల్ల తనకే ప్రమాదం. రండి రండి అంటూ
సాదరంగా ఆహ్వానించాడు నరసింహమూర్తి. అప్పుడాయన ఒంటరిగా ఉన్నాడు. గుడిలో వేరే భక్తులు ఎవ్వరూ లేరు. చాలా ఉత్సాహంగా కనపడుతున్నారు అన్నాడు గోవిందరావు. అమ్మాయి పెళ్లి కుదిరింది, చాలా మంచి సంబంధం అన్నాడు నరసింహమూర్తి ఉత్సాహంగా. చాలా మంచి వార్త చెప్పారు అన్నాడు గోవిందరావు కూడా సంతోషంగా. అబ్బాయి ఆదర్శవాది, కట్నం తీసుకోడుట, పెళ్లి ఆర్భాటంగా చేయడానికి వీల్లేదుట, ఈ గుళ్ళోనే దేవుడి ఎదుట దండాలు మార్చుకుంటారట, ఈ రోజుకు 10 రోజులుంది ముహూర్తం అన్నాడు నరసింహమూర్తి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నాడు గోవిందరావు. అంతా త్రిమూర్తి దేవుడి మహిమ. నేను మీకులాగే ఆయన పాదాలంటుతూ సాష్టాంగ పడ్డాను. అప్పుడు నా చెవిలో త్వరలోనే నీ కూతురికి వెతుక్కుంటూ సంబంధం వస్తుంది అన్న మాటలు వినపడ్డాయి. అలాగే జరిగింది. గోవిందరావు ఆశ్చర్యంగా, నిజంగానే ఈ దేవునిలో అద్భుతమైన మహిమలు ఉన్నాయి. అయితే వచ్చిన సంబంధం ఎలాంటిదో కాస్త విచారించారా అన్నాడు. విచారించడానికి ఏముంది, సంబంధం తెలిసిందే. ఎంతకాలం మాకు అందుబాటులో లేదనుకున్నాం. కుర్రాడు మాకు దగ్గర బంధువు కూడా. అయితే వాళ్ళు బాగా కలిగిన వాళ్ళు, కట్నమాసం ఉన్నవాళ్ళు. మాట వరుసకోసారి సంబంధం అడిగి ఊరుకున్నాం అన్నాడు గోవిందరావు కుతూహలంగా. 2 ఏళ్ల క్రితం ఆ అబ్బాయి అన్నయ్యకు పెళ్ళైంది. వధువు తరఫు వారు బాగా ఉన్నవాళ్ళు, మంచి కట్నం ఇచ్చారు. మేము సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ కట్నం గురించే చెప్పారు. అయితే ఇటీవల ఆ పిల్ల అంటే కోడల పిల్ల అత్తమామలతో బాగా దెబ్బలాడింది. వాళ్లకు ఆమెకు పట్టమే లేదు. ఫలితంగా వేరు కాపురం. కొడుకు తనకు అత్తవారిచ్చిన కట్నంతో సహా తల్లిదండ్రుల నుంచి కూడా తన వాటా రాబట్టుకొని వెళ్ళిపోయాడు. వారసత్వపు ఆస్తి కావడం వల్ల కొడుకు వాటా ఇవ్వక తప్పలేదు ఆ తండ్రికి. ఇప్పుడు రెండో కొడుక్కి ఉన్న ఇంటి సంబంధం చేసుకోవాలి అంటే భయపడుతున్నాడు ఆయన. ఆ విధంగా ఈ సంబంధం నా దాకా వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. పెళ్లి విషయంలో సాయం కావాల్సి వస్తే మొహమాట పడకుండా చెప్పండి. దేవుడి దయవల్ల నాకున్న బాధ్యతలు తక్కువ, ఆదాయం ఎక్కువ అన్నాడు గోవిందరావు. అంత మాట అన్నారు, అదే చాలు. అమ్మాయి పెళ్లి విషయంలో కాకపోయినా నాకు మీ నుంచి సహాయం కావాలి అన్నాడు నరసింహమూర్తి. అడగండి అన్నాడు గోవిందరావు అనుమానంగా. త్రిమూర్తి దేవుడికి ప్రచారం గురించి బాగా మనసుగా ఉంది. ఆ దేవుని మహిమ గురించి బాగా ప్రచారం చేయమని ఆయన అన్నట్లుగా నాకు తోచింది. ఇలాంటిదే నాకు కూడా జరిగింది అన్నాడు గోవిందరావు. నేను ఈ ఆలయానికి పూజారిని కాబట్టి పొట్టకూటి కోసం ప్రచారం చేస్తున్నానని అంతా అనుకుంటారు. మీరే ఈ ప్రచారానికి సహకరించాలి. పెద్ద పెద్ద వాళ్ళెందరినో మీరు కలుస్తూ ఉంటారు. అందరికీ ఈ దేవుడి గురించి చెప్పండి అన్నాడు నరసింహమూర్తి. దేవుడి ప్రచారం గురించి ఇంత మనసేంటో విచిత్రంగా లేదు అన్నాడు గోవిందరావు. నాకేం విచిత్రంగా లేదు. మహిమగల దేవుడి గురించి ప్రచారమైతే ప్రయోజనం దేవుడికి కాదు, భక్తులకే. భక్తులకు సహాయపడడానికి భగవంతుడికి ఎన్నో పద్ధతులుంటాయి. అందులో దర్శనానికి రప్పించుకోవడము ఒకటి. అందుకు మంచి ప్రచారం కావాలి కదా. ఎక్కువ మంది భక్తులకు సహాయపడగలడు అని అనుకున్నప్పుడు భగవంతుడు ప్రచారాన్ని ఆశ్రయిస్తాడు. తను సహాయపడాలి అని అనుకున్న భక్తులను భగవంతుడు తనకు తానే దగ్గరకు రప్పించుకోలేడా? మిమ్మల్ని ఆయన అలాగే రప్పించుకున్నాడు. మీ నుంచి ప్రచారం కోరుకున్నాడు. మా తాతగారి విషయంలోనూ అంతే జరిగింది. ఇప్పుడు ఆయన నా నుంచి ప్రచారం ఆశిస్తున్నాడు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ ఎందువల్లనో నా వల్ల అట్టే ప్రయోజనం కనపడడమే లేదు. పూజారి నెట్టొడ్చాడు. స్వామి దర్శనం చేసుకుని వెళ్తాను, అవతల నాకు ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు గోవిందరావు. ఇద్దరు గర్భగుడిలోకి వెళ్ళారు. గోవిందరావు త్రిమూర్తి దేవుడికి సాష్టాంగపడి ఎందుకో ఉలిక్కిపడి లేచాడు. ఏమైంది అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. ఈ గర్భగుడిలో దొంగన్నాడు అన్నాడు గోవిందరావు. ఎలా మీకు తెలుసు? నాకు దొంగల వాసన తెలుస్తుంది, కానీ ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవరూ లేరే. అదే విచిత్రంగా ఉంది నాకు. చిత్రం కాదు, మీరు నన్ను అనుమానిస్తున్నారు అన్నాడు నరసింహమూర్తి. ఉన్న పళాన అవమానం గురించి మాట్లాడే వాళ్ళంటే నాకు చిరాకు. మన స్నేహం ఈనాటిది కాదు. అంత తొందరపడతారేమిటి అపార్థం చేసుకోవాలని? నరసింహమూర్తి మౌనం వహించాడు. గోవిందరావు చటుక్కున విగ్రహం వెనక్కు వెళ్ళాడు.
అక్కడ విగ్రహానికి కింద ఉన్న ఖాళీలో ముడుచుకొని కూర్చున్న ఒక మనిషిని అతడు చూసి చటుక్కున బయటికి లాగాడు. ఆ వ్యక్తి పారిపోవాలని చూశాడు. గోవిందరావుది ఉడుంపట్టు. అతడు పెనుగులాడి ప్రయోజనం లేదని గ్రహించి కాళ్ల బేరానికి వచ్చాడు. గోవిందరావుది నేరస్తుల విషయంలో జాలిగుండె కాదు. మీరెంత అడిగితే అంతా ఇచ్చుకుంటాను, నన్ను వదిలిపెట్టండి అన్నాడతను. గోవిందరావు గత్యంతరం లేకపోతే తప్ప అవసరానికి అవినీతికి పాల్పడే పోలీస్ ఆఫీసర్ కాదు. అతడు తనకున్న కనెక్షన్స్ చెప్పి బెదిరించాడు. గోవిందరావు కుటుంబాన్ని అంతా నేలమట్టం చేస్తానని హెచ్చరించాడు. దేనికి గోవిందరావు లొంగలేదు. పూజారిని అడిగి తాళ్లు తెప్పించి ఆ వ్యక్తిని బంధించాడు. తర్వాత నరసింహమూర్తిని విడిగా బయటికి తీసుకొని వెళ్ళాడు. పూజారి కంగారుగా, నాకేం తెలీదు అన్నాడు. మీకు తెలియకుండా అతడు గర్భగుడిలోకి ఎలా వచ్చాడు? నిజంగా నాకు తెలియదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, కానీ మిమ్మల్ని ప్రశ్నలు అడగడం నా బాధ్యత. నేను అడిగిన ప్రశ్నలకు నిజాన్ని బదులివ్వడం మీకే క్షేమం. నేను మీకే కాదు ఎవ్వరికైనా నిజమే చెప్తాను అన్నాడు నరసింహమూర్తి గంభీరంగా. మీ అమ్మాయి పెళ్లి కుదిరింది. వరుడు స్థితిపరుడు. పెళ్లికి కట్నం లేదని మీరన్నారు. పెళ్లికి కట్నం లేకపోవడానికి గర్భగుడిలో నాకు ఈ మనిషి దొరకడానికి ఏ సంబంధం లేదంటారా? అంటే ఈ మనిషిని ఇక్కడ దాచడమే ఆ పెళ్లికి కట్నమని నేనంటాను. కాదు కాదు, కట్నము మీరివ్వడం లేదు. ఈ మనిషి ప్రతిఫలంగా వెయ్యాల వారికి డబ్బిస్తాడు, అవునా? గోవిందరావు గారు, మీరు మన స్నేహాన్ని విస్మరిస్తున్నారు. నరసింహమూర్తి గారు, మన స్నేహాన్ని పురస్కరించుకొని నేను ఈ కేసు నుంచి తప్పుకుంటే మరొక ఇన్స్పెక్టర్ అయినా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు మీకు వినిపిస్తున్నాను. కాసేపు మీరు మన స్నేహం గురించి మర్చిపోండి. నా బిడ్డలపైన ఆన, ఆ త్రిమూర్తి దేవుడిపైన ఆన. నిజమే చెప్తున్నాను. ఆ మనిషిని నేను మీతో పాటే చూశాను. నమ్మడానికి కష్టం. నేను నిజమే చెప్తున్నాను. ఏం చేయను? స్నేహం నమ్మమంటోంది, ఉద్యోగ ధర్మం అనుమానిస్తాను అని అంటోంది. మీరు నన్ను ధర్మ సంఘటనలో పడేశారు. మీరు కూడా నాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు గోవిందరావు. మనం బయట కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ మనిషి మనకు తెలియకుండా గర్భగుడిలోకి ప్రవేశించి ఉంటాడు. నన్ను నమ్మండి. నమ్ముతాను, కానీ మీరు స్టేషన్కు రాక తప్పదు. ఇప్పుడు మీరు నన్ను దోషం చేసి పోలీస్ స్టేషన్కి నడిపిస్తే ఆ తర్వాత నేను నిర్దోషిని అని రుజువైనా ప్రయోజనం ఉండదు. నా కూతురి పెళ్ళి ఆగిపోతుంది దీనంగా అన్నాడు నరసింహమూర్తి. సెంటిమెంట్లతో నన్ను కట్టేయాలని అనుకుంటున్నారా? గోవిందరావు గారు, మీకు ఆ మనిషి విషయంలో ఇంత పట్టుదల ఎందుకు? అసలు అతడెవరో కూడా మీరు కనుక్కోలేదు. అతడెవరో నాకు తెలుసు, గంభీరంగానే అన్నాడు గోవిందరావు. ఎవరు? శివరాజు. పేరు విన్నారా మీరు? నరసింహమూర్తి తల అడ్డంగా ఊపాడు. 4 రోజుల క్రితం మనోళ్ళలో ధర్మారావు గారు క్రూరంగా హత్య చేయబడ్డారు. మీకు తెలుసా? పేపర్లో చూశాను. ధర్మారావు గారు ఎందుకు హత్య చేయబడ్డారో తెలుసా మీకు? ఆయన ఒక నేరానికి ప్రత్యక్ష సాక్షి. నగరంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తి అసలు స్వరూపాన్ని ఆయన చూశాడు. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వివరాల కోసం పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన చచ్చిపడున్నాడు. దారుణం అన్నాడు నరసింహమూర్తి అప్రయత్నంగా. పోలీసులకు ఆయన చెప్పిన పేరు శివరాజుది. అందుకని పోలీసులు వెంటనే శివరాజు ఇంటికి వెళ్ళారు. శివరాజు ఎవరు? శివరాజు హోటల్ తెలీదా మీకు? అరే, ఆ హోటలా? ఆ శివరాజా? నరసింహమూర్తి ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. అవును, ఆ శివరాజే. అతడి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో వ్యవహారాల్లో అతడి వేలుందని అనుమానాలు ఉన్నాయి. కానీ ఏం లాభం? సాక్ష్యాలు దొరకడం దుర్లభం. ఇంతకాలానికి ధర్మారావు పని చేయబోగా మనిషే చచ్చాడు. అయితే ఆ హత్య శివరాజే చేశాడు అని అనడానికి తిరుగులేని ఆధారాలు కొన్ని లభించాయి. ఆ విషయమై అతన్ని ప్రశ్నించాలని వెళ్ళబోతే మనిషే మాయమయ్యాడు. ఇంట్లో అడిగితే ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్న కారణంగా నెల్లాళ్లుగా ఊళ్ళో లేడని అబద్ధాన్ని చెప్పారు. అది అబద్ధం అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. పోలీసులు శివరాజు గురించి వెతుకుతున్నారు. ఇదంతా అసలు నాకు తెలియదు. శివరాజు దగ్గర డబ్బుకు కొదవే లేదు. అతన్ని రక్షించగలిగే వాళ్ళు
కూతుళ్ల పెళ్లికి కట్నాలు ఇవ్వక్కర్లేదు. నరసింహమూర్తి చురుగ్గా గోవిందరావు కళ్ళలోకి చూసి, మీరు నన్ను అనుమానిస్తున్నారు అని అన్నాడు. గర్భగుడిలో మనం చూసింది శివరాజుని. అతన్ని నేను వెంటనే గుర్తుపట్టగలిగాను. నరసింహమూర్తి మరోసారి ఆశ్చర్యంతో నోరు తెరిచి, ఆ శివరాజు ఇలా ఇక్కడ అని ఆగిపోయాడు. గోవిందరాజు అతడి వంకే తీవ్రంగా చూశాడు. ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు నరసింహమూర్తి. మీ ఆశ్చర్యంలో నటన లేదు. నరసింహమూర్తి ముఖం చిన్నబోయింది. అంటే ఇంకా మీరు నన్ను అనుమానిస్తున్నారా? లేదని అనుకోండి, అయినా మీరు నాతో స్టేషన్కు రాక తప్పదు అన్నాడు గోవిందరావు. నేనేం తప్పు చేయలేదు కాబట్టి నాకేమీ భయం లేదు. పోలీస్ స్టేషన్లో మీరు నన్ను తాత్కాలికంగా దోషం చేసినా అది నా కూతురి భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఏ తప్పు చేయకపోయినా దానికి శిక్ష పడుతుంది. నేరస్తుడు కూతురు అన్న కారణంగా వచ్చిన సంబంధం చెడిపోతుంది. ఆ తర్వాత నేను మిమ్మల్ని క్షమించినా మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. ఆలోచించుకోండి అన్నాడు నరసింహమూర్తి గంభీరంగా. గోవిందరావు నవ్వి, మీ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది. మీరు స్టేషన్కి దోషిగా కాదు, సాక్షిగా వస్తున్నారు, సరేనా అన్నాడు. నరసింహమూర్తి ముఖం వికసించింది. నిజమైన స్నేహితులు మీరు అన్నాడు సంతోషంగా. నేను మిమ్మల్ని దోషం చెయ్యకపోతే అందుకు కారణం మన స్నేహం కాదు, నా డ్యూటీ. రండి శివరాజును చూద్దాం అన్నాడు గోవిందరావు. ఇద్దరూ గర్భగుడిలోకి వెళ్ళేసరికి అక్కడ శివరాజు త్రిమూర్తి దేవుడి విగ్రహానికి సాష్టాంగపడి కనిపించాడు. శివరాజు ఉదాంతం ప్రజల్లో గొప్ప సంచలనాన్ని కలిగించింది. శివరాజు వంటి పెద్ద మనిషి నేరస్తుడు కావడము, తప్పించుకొని పారిపోవడము, పట్టుబడము ప్రతి ఒక్కరూ కథలు కథలుగా చెప్పుకోసాగారు. ఇన్స్పెక్టర్ గోవిందరావుని ఎందరో పత్రికా విలేకరులు ఇంటర్వ్యూలకి పిలిచారు. సమయం వచ్చింది కదా అని గోవిందరావు త్రిమూర్తి దేవుడి ప్రసక్తి తెచ్చాడు. పూజారికి తనకు కూడా ఆ దేవుడే సహాయపడుతున్నాడని చెప్తూ, ఈ కలియుగంలో దుర్మార్గులను అణచాలంటే పోలీసు అధికారం, బలం చాలవు, దైవ సహాయం కూడా ఉండాలి. నేను నా సామర్థ్యం కంటే ఎక్కువగా త్రిమూర్తి దేవుణ్ణే నమ్ముతాను అని అన్నాడు. శివరాజు వారం రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఆ వారం రోజులు అతడు ఎవ్వరినీ కలుసుకోలేదు, ఏమీ మాట్లాడలేదు. పోలీసులు ప్రశ్నిస్తుంటే వెర్రి చూపులు చూసేవాడు. ఊళ్ళోని పెద్ద మనిషి కావడం వల్ల పోలీసులు కూడా అతడికి కొంత గడువునిచ్చారు. ఆరంభంలోనే అతడిని హింసించడానికి పూనుకోలేదు. వారం రోజుల తర్వాత శివరాజు లాయరు గోవిందరావుని కలుసుకున్నాడు. బెయిల్ మీద శివరాజుని విడిపించుకొని వెళ్ళాడు. ఆ తర్వాత మరొక వారం రోజుల పాటు శివరాజు మౌనంగా ఉన్నాడు. అతడి నుంచి ఏ విధమైన రెస్పాన్సు లేదు. ధర్మారావు హత్య కేసు ఇన్స్పెక్టర్ రమణ చూస్తున్నాడు. గోవిందరావు, రమణ కలిసి శివరాజుకు వ్యతిరేకంగా కేసును తయారు చేస్తున్నారు. కేసు పటిష్టంగా ఉన్నట్టే లెక్క. రమణ కూడా గోవిందరావు లాగే నీతి నిజాయితీలను నమ్ముకున్నాడు. ఇద్దరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. శివరాజు వంటి నరరూప రాక్షసుణ్ణి అంతం చేయబోతున్నందుకు. ఆ సమయంలో ఇద్దరికీ ఒకేసారి శివరాజు నుంచి పిలిపొచ్చింది. చిన్న గది, గోడలకు ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి. గది నేలపై ఖరీదైన తివాసీ పరిచుంది. ఆ తివాసీ పైన 6 ఖరీదైన కుర్చీలున్నాయి. అందులో 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. నిండుగా ఉన్న కుర్చీల్లో ఒక్కడు మాత్రమే ఖరీదైన మనిషి. అతడు శివరాజు. వాళ్ళిద్దరూ ఇన్స్పెక్టర్లు. మనిషి ఎంత ప్రయత్నించినా తనకు తానై గాల్లోకి ఎగరలేడు. అందుకే విమానాన్ని కనిపెట్టాడు అన్నాడు శివరాజు. అయితే అన్నాడు రమణ. మీకు నేను విమానాన్ని అన్నాడు శివరాజు. అంటే అని అనాలనుకున్నాడు గోవిందరావు. అనేలోగానే శివరాజు భావము అతడికి అర్థమైంది. గాల్లో ఎగరాలి అన్న కోరిక లేదు మాకు, నేల మీద నడుస్తామన్నాడు రమణ. కొందరికి చాయిస్ ఉండదు అన్నాడు శివరాజు. మాకుంది అన్నాడు గోవిందరావు. శివరాజు వ్యంగ్యంగా నవ్వి, కొందరు చాయిస్ ఉందని భ్రమపడతారు, అలాంటి వాళ్లే మీరు అన్నాడు. చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పండి అన్నాడు గోవిందరావు. సూర్యకిరణాలు సూటిగా తాగితే అల్ట్రా వైలెట్ రేస్ బాధిస్తాయని దేవుడు భూమికి కాస్త పైన వాతావరణపు పొరని పెట్టాడు. నేను చండ్ర ప్రచండ సూర్యుణ్ణి
నా వంక మీరు తేరి పారా చూడలేరు అన్నాడు శివరాజు. పర్వాలేదు చెప్పండి, మీకు భూమి మీద ఉండే చాయిస్ లేదు, ఆకాశం లేదా పాతాళం అదోలా నవ్వాడు శివరాజు. పాతాళమా, అదెక్కడుంది అన్నాడు గోవిందరావు. నేను తలుచుకుంటే మీకు అది చూపించగలను. చూపించండి. స్వయం శక్తితో భూమి మీద ఆకాశానికి ఎగరడం కంటే పాతాళం నుంచి ఆకాశానికి ఎగరడం నాకు ఇష్టం. మీ ఇష్ట ప్రకారం మీరేమీ చేయలేరు. ఎందుకని? ఇష్ట ప్రకారం చేయగల అవకాశం నా వంటి వారికే గాని మీ బోటి వాళ్లకు లేదు. ఎలా? నడి రోడ్డు మీద మిమ్మల్ని కాల్చి చంపగలను. మీరు అలా చేయలేరు, ఎందుకంటే మీరు బాధ్యతలకు కట్టుబడ్డ ఉద్యోగులు. మీ వంటి వాళ్లను చీల్చి చెండాడడం కూడా మా బాధ్యత. మీది ధర్మయుద్ధం. నా శత్రువును నాశనం చేయడానికి నాకు ఎలాంటి నియమాలు అడ్డురావు. ధర్మమే జయిస్తుంది అని అనుకుంటే అది కలియుగం కాదు. ఆలోచించుకోండి, ఆవేశం మానుకోండి, వివేకాన్ని పెంపొందించుకోండి. హుషారుగా నవ్వుతూ అన్నాడు శివరాజు. మేమేం చేయాలి? కొందరికి చాయిస్ ఉండదు, మీకుంది. ఆకాశమా పాతాళమా అన్నది తేల్చుకొని నాకు చెప్పండి. ఇందాకనే మాకు చాయిస్ లేదన్నారు, మర్చిపోయారా? శివరాజు నవ్వి, ఇప్పుడైనా నేను ఇవ్వడం వల్లనే మీకు చాయిస్ వచ్చింది. మీకు అర్థం కావాలంటే జైన మతస్థుల గురించి చెప్పాలి అన్నాడు. ఎందుకు? వాళ్ళు జీవహింస భరించలేరు, అందుకే వాళ్ళు మూతికి గుడ్డ కట్టుకుంటారు. దీపపు పురుగులపై జాలితో దీపం వెలిగించక ముందే భోంచేసేస్తారు. అంత మాత్రాన వారి వల్ల జీవహింస జరగదా? వారికి తెలియకుండా కాలి కింద ఏదో ఒక సూక్ష్మజీవి మరణించవచ్చు కదా. అంటే అర్థమేంటి? తెలిసి వారు జీవహింస చేయరు. అలాగే నేనును. నా కార్యకలాపాల్లో విజయం సాధించడానికి ఎందరో సామాన్యులు బలైపోతూ ఉంటారు. అది ఆపడం నా చేతుల్లో లేని పని. అంటే ఆ సామాన్యులకు నేను కూడా చాయిస్ ఇవ్వలేను, కానీ మీ వంటి కొందరికి చాయిస్ ఇవ్వగలను. అది మీ అదృష్టం. అర్థమైందా? ఇప్పుడు మేమేం చేయాలి అన్నాడు రమణ. ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలుసు. మీరు కోరిన ప్రకారం మేము చేయకపోతే ఇంటికెళ్ళండి. ప్రశ్నకు జవాబు తెలుస్తుంది. రమణ గోవిందరావు ముఖాముఖాలు చూసుకున్నారు. తెలియకపోతే అన్నాడు గోవిందరావు. మీకా సందేహం అవసరమే లేదు. అన్నీ మీరనుకున్నట్లు జరగకపోతే? అప్పుడు శివరాజు 2 నిమిషాల పాటు ఆగకుండా సినిమాలో విలన్లాగా నవ్వాడు. నవ్వు ఆపుకున్నాక, నేను మిమ్మల్ని ఇంటికి పంపుతున్నదే మీ సందేహానికి సమాధానం తెలుసుకుంటారని. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేనెప్పుడు వెళ్ళనిస్తున్నాను కాబట్టే మీరు ఇంటికి వెళ్ళగలుగుతున్నారు అన్నాడు అతను. గోవిందరావు ఇంటికెళ్ళేసరికి అతడి భార్య కంగారుగా, అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి అంది. గోవిందరావు తడబడ్డాడు. అప్పుడు సమయం రాత్రి 7 గంటలు. స్కూలు 4ంటికి వదిలితే కొడుకు ఇంటికి రావడానికి 4:30 దాటుతుంది. 2 ఆడపిల్లల తర్వాత 5 ఏళ్ల గ్యాప్తో లేక పుట్టిన కొడుకు గోవిందరావుకి. వాడి పేరు భాస్కర్. ఆ ఇంటికి వెలుగునిచ్చే భాస్కరుడు వాడు. వాడి వయసు 7 ఏళ్లు మాత్రమే. ఇంటికి వెళ్ళండి, ప్రశ్నకు జవాబు తెలుస్తుంది అన్న శివరాజు మాటలు గోవిందరావు చెవుల్లో గింగిరమంటున్నాయి. వాడి క్లాస్మేట్ని వాకప్ చేయలేదా అన్నాడతను భయంగా, ఆతృత మేళవించిన కంఠస్వరంతో. గోవిందరావు భార్య వాకప్ చేసింది. స్కూలు వదిలే ముందు క్లాస్కు ఒక యువకుడు వచ్చాట. అతడు చాలా ఆధునికంగానూ అందంగానూ ఉన్నట్ట. తనను డిఎస్పి పంపినట్టు చెప్పాట తను. అక్కడేదో పార్టీ ఉందని, భాస్కర్ని సరాసరి అక్కడికి తీసుకురమ్మన్నామని గోవిందరావు చెప్పినట్టు అన్నట్ట. భాస్కర్ ఆ యువకుడితోనే వెళ్ళాట. అరగంట క్రితమే ఈ విషయం తెలుసుకుంది గోవిందరావు భార్య. అంతవరకు ఏం చేస్తున్నావు విసుగ్గానే అన్నాడు గోవిందరావు. 1 గంట సేపు బెంగతో గడిచిపోయింది. తర్వాత 4 ఇళ్ళు తిరగడం మొదలుపెట్టాను. మన వీధిలో సునీల్ ఒక్కడే కదా వాడు స్కూల్లో చదువుతున్నది. వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు అసలు ఎప్పుడో వచ్చేశాడు. వస్తూనే 4 మెతుకులు నోట్లో వేసుకుని ఆటలకని పరిగెత్తిపోయాడని తెలిసింది. వాడొచ్చాక విషయం తెలిసింది. కబురు వాడు వెంటనే చెప్పొద్దు. అంతసేపు ఏం చేస్తున్నాడు వాడు? వాడికేం తెలుసండి, మనమంతా డిఎస్పి గారింట్లో పార్టీకి వెళ్ళామని, ఇంట్లో ఎవ్వరు ఉండరని అనుకున్నట్ట. డిఎస్పి గారికి ఫోన్ చేయలేదా? చేశాను. అసలు వాళ్ళు ఊళ్ళోనే లేరుట.
డిఎస్పీ గారు ఊళ్ళోనే ఉన్నారు అన్నాడు గోవిందరావు. ఏమో మరి, ఫోన్ చేస్తే అలా చెప్పారు. గోవిందరావు కంగారుగా, ఉండు, నేనే స్వయంగా ఆయన్ని కలుసుకుని వస్తాను అన్నాడు. మన భాస్కర్కి ఏమైందండి అంది గోవిందరావు భార్య కంగారుగా. భయపడకు, ఏం జరిగిందో నాకు తెలుసు. బాబు క్షేమంగానే ఉన్నాడు. వాణ్ణి నేను తీసుకొస్తాను. నిజంగానా? అంటూ వీధిలోకి నడిచాడు. తర్వాత గోవిందరావు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. గోవిందరావు డిఎస్పీ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ రమణ ఉన్నాడు. గోవిందరావు కొడుకు భాస్కర్ ఎలా మాయమయ్యాడో అదేవిధంగా రమణ 6 ఏళ్ల కూతురు దీప కూడా మాయమైంది. డిఎస్పీ ఇద్దరి కథ విని, ఈ వ్యవహారంలో నా పేరు రావడం బాధగా ఉంది అని అన్నాడు. శివరాజును మళ్ళీ అరెస్టు చేస్తామన్నాడు రమణ. మీ ఇష్టం, కేసు ఎలా సాల్వ్ చేస్తారో చేయండి, కానీ నా పేరు ఇందులోకి రానివ్వకండి. ఇది నాకు అవమానం అన్నాడు డిఎస్పీ. గోవిందరావు చిన్నబుచ్చుకుని, సార్, మా పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నేరస్తుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. మీరు మీ పేరు ఇరికించింది మేమేనన్నట్లు మాట్లాడుతున్నారు అన్నాడు. డిఎస్పీ అతడి వంక అదోలా చూసి, పోలీస్ డిపార్ట్మెంట్లో మన భార్య బిడ్డలనే కాదు, మనవి కూడా ప్రాణాలు ప్రమాదంలోనే ఉంటాయి. అదో పెద్ద విశేషం కాదు. యుద్ధంలో సిపాయిలకు లాగా నేరస్తుల ముందు మనం నిలబడతాం. ఎంతో అనుభవంతో ఎన్నో ప్రమాదాలు గడిచి గట్టెక్కాకనే నేను డిఎస్పీని అయ్యాను. అందువల్ల ప్రమాదాలకు నేను చెలించను. అయితే ఉన్నతాధికారిని కాబట్టి అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. నా ప్రతిష్టతో మన డిపార్ట్మెంట్ ప్రతిష్ట ముడిపడి ఉంది. ఇదిగో పూలంటే అదిగో తోక అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. మీరిప్పుడు నా పేరు బయటకు తెస్తే డిఎస్పీ శివరాజు చేతులు కలిపారని పత్రికల వాళ్ళు అంటారు. అప్పుడు మనం ఎవ్వరం తలెత్తుకోలేం. నా పాయింట్ అర్థమైందా అన్నాడు అతను. ఇన్స్పెక్టర్లు ఇద్దరు బుద్ధిగా తలాడించి డిఎస్పీ ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఇద్దరి మోటార్ సైకిల్స్ అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో ఒకదాని మీద కూర్చుని రెండో దాని మీద కాలు పెట్టుకుని చిద్విలాసంగా సిగరెట్ కాలుస్తూ కనిపించాడు ఒక యువకుడు. ఎవరు నువ్వు అన్నాడు రమణ సాధికారంగా. యువకుడి పోజులో మార్పేమీ లేదు. అతడు ఒకసారి సిగరెట్ నోట్లోంచి బయటకు తీసి నిసి విదిలించి, మీ ఇద్దరికి శ్రేయోభిలాషిని అని అన్నాడు. ఇన్స్పెక్టర్లు ఇద్దరూ తెల్లబోయారు. డిఎస్పీ ఇంటి ఎదుట ఇన్స్పెక్టర్లతో ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు అన్నాడు గోవిందరావు కోపంగా. అయితే వెళ్ళి డిఎస్పీకి నా మీద ఫిర్యాదు చెయ్యండి. ఆయనకు మీకు డిపార్ట్మెంట్ ప్రతిష్ట ఎలా కాపాడుకోవాలో చెప్పి పంపించేస్తాడు అన్నాడు ఆ యువకుడు వ్యంగ్యంగా నవ్వుతూ. ఎవరు నువ్వు? ఒక పాప, ఒక బాబు నా దగ్గర క్షేమంగా ఉన్నారు. వాళ్ళ క్షేమం ఇప్పుడిక మీ చేతుల్లోనే ఉంది. ఇన్స్పెక్టర్లు ఇద్దరు అతన్ని మోటార్ సైకిల్ మీద నుంచి దింపి విసురుగా జీప్లోకి తోశారు. నా క్షేమమే మీ పిల్లల క్షేమం. ఇక్కడ జరిగేదంతా 1000 కళ్ళతో కనిపెడుతున్న వాడొకడున్నాడు. వాడు మీరు నన్నేం చేస్తే మీ పిల్లల్ని అదే చేస్తాడు అన్నాడు ఆ యువకుడు. ఎవరు నువ్వు అన్నాడు ఆ ఇన్స్పెక్టర్లు ఇద్దరు. ఎదురుగా డిఎస్పీ గారి ఇల్లు. మనం ఇక్కడ మాట్లాడుకోవడం బాగుండదు. మనం సంగీత పార్కుకు వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు ఆ యువకుడు. ఇన్స్పెక్టర్లు ఇద్దరూ అతడితో ఆటే వాదించకుండా వెంటనే మోటార్ సైకిల్స్ స్టార్ట్ చేశారు. ఆ యువకుడు డిఎస్పీ రమణ వెనకాల కూర్చున్నాడు. 5 నిమిషాల్లో అంతా పార్కుకి చేరుకున్నారు. లోపలికి వెళ్ళి ఓ చోట కూర్చున్నాక, మీరేం చేయాలో మీకు తెలుసు, అందుకని ఆ విషయం నేను వివరించను. మీకు నేను ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. మీరు చేయవలసింది చేయగానే ఆ నంబర్కు చెప్పండి. ఆ తర్వాత 10 నిమిషాల్లో మీ పిల్లలు మీ ఇళ్లకు తిరిగి వచ్చేస్తారు అన్నాడు ఆ యువకుడు. రమణ గోవిందరావు ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరికీ ఉక్రోషంగా ఉంది. ఇద్దరికీ రక్తం మరుగుతోంది. ఆ యువకుడిని చూస్తుంటే చంపేయాలి అన్నంత కసి, కానీ ఏమీ చెయ్యలేని అసహాయత. త్వరగా మీ నిర్ణయం చెప్తే ఫోన్ నంబర్ చెప్తాను అంటూ హెచ్చరించాడు ఆ యువకుడు. ఫోన్ నంబర్ అదే ఒక పెద్ద క్లూ అనుకున్నారు ఇద్దరు. సరే, ఫోన్ నంబర్ చెప్పు అన్నాడు గోవిందరావు. అతడు చెప్పాడు. అది వింటూనే ఇన్స్పెక్టర్లు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
వాళ్ళిద్దరికీ కూడా ఎంతో పరిచితమైన డిఎస్పీ ఇంటి నంబర్ అది. నువ్వు శృతి మించి రాగాన పడుతున్నావు అన్నాడు రమణ. నేను ఈ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కారణమేమిటో తెలుసా? మీరేం చేయాలో మీకు బాగా తెలుస్తుందని. అంత సులభంగా నీ మాటలు నేను నమ్మను. నీ వంటి వాళ్లను నా అనుభవంలో చాలామందినే చూశాను. రిస్క్ తీసుకొని నిన్ను స్టేషన్కు నడిపిస్తాను. అక్కడ అవసరమైతే నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు గోవిందరావు ఆవేశంగా. నా ప్రాణాలు నాకు విలువైనవేమీ కాదు, దేశానికి కూడా విలువైనవి కాదు. నేను పోతే సంతోషించేవారే తప్ప ఏడ్చేవారు లేరు. అందుకని నన్నేదో చెయ్యాలనుకుని మీరు సాధించేది ఏమీ లేదు. మీరు మీ బిడ్డల ప్రాణాల గురించి ఆలోచించుకోండి అన్నాడు ఆ యువకుడు నిర్లక్ష్యంగా. నీ ప్రాణాలు పోతే సంతోషించేవాళ్ళెవరు అన్నాడు రమణ. నా కుటుంబం అంటే తల్లి, తండ్రి, తాత, బామ్మ, 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. నేను BA పాస్ అయి ఉద్యోగం లేక అలమటిస్తున్నాను. మా నాన్న అనారోగ్యం కారణంగా ఉద్యోగంలోంచి తొలగించబడ్డాడు. అంతా నేనేదో చేస్తానని ఆశిస్తున్న సమయంలో నేనేమీ చెయ్యలేకపోతున్నాను. అప్పుడు నన్ను ఒక పెద్ద మనిషి చేరదీసి నెలకు 3,000 రూపాయలు జీతం ఇస్తాను అని అన్నాడు. అప్పటి నుంచి ఆయన చెప్పిన పనల్లా చేస్తున్నాను. నేను చేపట్టినవన్నీ ప్రమాదకరమైన పనులే. పని సాఫీగా అయిపోతే నా జీతం నెలకు 3,000. కానీ నేను నా శత్రువులకు దొరికిపోయి హింసలకు గురైతే నాకు అదనంగా జీతం వస్తుంది. అది నా అసలు జీతం కంటే ఎక్కువ. అందుకే నేను ఉత్సాహంగా ప్రమాదాల్లో ప్రవేశిస్తాను. శత్రువులు నన్ను హింసించాలని ఎదురుచూస్తూ ఉంటాను. గత 2 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రం శత్రువులు నన్ను పట్టుకుని ఆ రోజంతా హింసించారు. ఈలోగా నా యజమాని నన్ను విడిపించుకున్నాడు. ఆ ఒక్క రోజుకి నాకు 10,000 రూపాయల ప్రతిఫలం వచ్చింది. మళ్ళీ అలాంటి అవకాశం వస్తే నాకు చాలా సంతోషం. నా ప్రాణం గనక పోతే నా ఇంటికి 5 లక్షలు చేరుకుంటాయి. నేను నమ్మక ద్రోహం చేస్తే మాత్రం నా ఉద్యోగం ఊడుతుంది. నేను పడ్డ హింసకు ప్రతిఫలం కూడా ఉండదు. పైగా నా ప్రాణాలు పోతాయి. ఇది నా ప్రాణం కథ. గోవిందరావు, రమణ తెల్లబోయారు. ఆ యువకుడు నిశ్చల గంభీరంగా ఉన్నాడు. అతన్ని చూడగానే అర్థమైపోతోంది, ఈ దేశంలో సంఘ విద్రోహులు, దుర్మార్గులు ఎవరిని ఆధారంగా చేసుకుని మనగలుగుతున్నారో. మీరింకా ఆలోచిస్తూనే ఉన్నారు. బహుశా నన్నింకా మీరు నమ్మినట్టే లేరు. తిరుగులేని మరొక రుజువును మీ ముందు ప్రదర్శిస్తాను అంటూ ఆ యువకుడు తన జేబులోంచి ఒక ఫోటో తీశాడు. ఇద్దరూ ఆ ఫోటోను చూసి గుర్తుపట్టారు. అందులో ఒక యువకుడున్నాడు. అతడి పేరు విజయ్ అని. అతడు డిఎస్పి కొడుకని వారికి తెలుసు. అంటే శివరాజు వినయ్ని బందీ చేశాడా? డిఎస్పిని బెదిరిస్తున్నాడా? మీరు ఈ ఫోటోను తీసుకెళ్ళి మీ వీధిలో మీ పిల్లల కాన్వెంట్కి పంపించండి. వాళ్ళు అతన్ని గుర్తుపడతారు అన్నాడు ఆ యువకుడు. మళ్ళీ ఇన్స్పెక్టర్లు ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. అంటే తమ పిల్లల్ని తీసుకువెళ్ళింది డిఎస్పి కొడుకు విజయ్ అన్నమాట. అదెలా సాధ్యం? అప్రయత్నంగా అన్నాడు గోవిందరావు. ఇంతకీ ఇప్పుడు అసలు మేము ఏం చెయ్యాలి? ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థమైంది అన్నాడు రమణ. ధర్మారావు హత్య కేసు ఫైల్ని పరిశీలనకై డిఎస్పి గారికి ఇవ్వాలి, అవునా? యువకుడు నవ్వి, అర్థమైతే చాలదు, అర్థమైనట్లుగా ప్రవర్తించాలి అన్నాడు. యువకుడు చెప్పింది అక్షరాలా నిజం. భాస్కర్, దీపల క్లాస్మేట్స్ ఆ ఫోటోను గుర్తుపట్టారు. ఇన్స్పెక్టర్లు ఇద్దరూ కలిసి వెళ్ళి ధర్మారావు హత్య కేసు ఫైల్ని డిఎస్పి ఇంట్లోకి తెచ్చి తర్వాత డిఎస్పి ఇంటి నంబర్కే ఆ విషయం ఫోన్ చేసి చెప్పారు. అంటే డిఎస్పి హస్తం శివరాజు వ్యవహారంలో ఉన్నదాన్ని వాళ్ళిద్దరికీ తిరుగులేని రుజువైంది. గోవిందరావు ఆలోచనలో పడ్డాడు. రమణ ఆలోచించడం మానేశాడు. పిల్లలు తిరిగి రావడమే ఒక విశేషంగా భావిస్తున్నాడు అతను. పిల్లలు చెప్పిన ప్రకారం వాళ్లను తీసుకెళ్ళింది డిఎస్పి కొడుకు విజయ్. పిల్లలు వాళ్ళింట్లోనే ఉన్నారు. చక్కగా క్షేమంగా ఉన్నారు. రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. అసలు వాళ్ళకిల్లు సంగతే గుర్తులేదు. కార్టూన్ సినిమాలు, ఐస్ క్రీములు, ఆటలు. గోవిందరావుకి చాలా ఉక్రోషంగా ఉంది. త్రిమూర్తి దేవుడి సమక్షంలో తను పట్టుకున్నాడు శివరాజుని.
ఆ కారణంగా తనకు డిపార్ట్మెంట్లో ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయని, నేరస్తులకు తనంటే సింహ స్వప్నంలా ఉంటుందని ఆశించాడు. జరిగింది అతడికి చాలా బాధగా ఉంది. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలన్న డిఎస్పి ఫోన్ నంబరు, ఆయన కొడుకు విజయ్ గుర్తుకొస్తున్నారు. దాంతో ఏం చెయ్యాలో తెలియడమే లేదు. ఇక ఆగలేక ఒకరోజున డిఎస్పి ఇంటికి వెళ్ళాడు గోవిందరావు. అప్పటికి కొడుకు తప్పిపోయి దొరికి 4 రోజులైంది. సార్, ఫైల్ చూసారా అని అడిగాడు అతను. ఏ ఫైలు అన్నాడు డిఎస్పి. ధర్మారావు హత్య కేసు ఫైల్. ఓ అదా, దాని మీద నీకు ఆసక్తి ఎందుకు? ఇన్స్పెక్టర్ రమణకు సంబంధించింది అది. సార్, ఆ హత్య కేసులో అనుమానితుడు శివరాజు. అతన్ని నేనే పట్టుకున్నాను. నువ్వు బోడి తలకి మోకాలికి ముడివేస్తున్నావు, కోడిగుడ్డికి ఏకలు పీకుతున్నావు. ఈ కేసులో శివరాజు ప్రసక్తి ఎందుకొచ్చింది అన్నాడు డిఎస్పి చెప్పలేనంత చిరాకు ప్రదర్శిస్తూ. అన్నీ ఆ ఫైల్లోనే ఉన్నాయి సార్. అంతా మన చేతుల్లోనే ఉన్నప్పుడు ఎందుకుండవు? తలుచుకుంటే ప్రధానమంత్రికి కూడా వ్యతిరేకంగా ఫైల్ తయారు చేయొచ్చు. మనమెక్కడున్నది పాత పగలు చల్లార్చుకుందుకు కాదు, ప్రతీకారాలు తీర్చుకుందుకు కాదు. అమాయకులను రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికంటే అమాయకుల్ని రక్షించడమే మనకు ముఖ్యం. 10 మంది దుర్మార్గులు శిక్ష తప్పించుకున్నా ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు అన్న సిద్ధాంతం నువ్వు విస్మరించావా అన్నాడు డిఎస్పి. లేదు సార్, అమాయకుల్ని రక్షించడం కోసమే శివరాజు వంటి వాళ్లను జైల్లో పెట్టాలి అని అనుకుంటున్నాను. పాపం, ఆ అమాయకుడు అసలు నిన్నేం చేశాడు? శివరాజు అమాయకుడా అన్నాడు గోవిందరావు. పాపం, అతడి కథ నీకు తెలీదా? నాకు తెలిసిన కథ రుజువులు సాక్ష్యాలతో సహా ఫైల్లో ఉంది సార్ అన్నాడు గోవిందరావు వినయంగా. ఏ కేసునైనా క్షుణ్ణంగా పరిశోధించాలి. సగం సగం పరిశోధించే నిర్ణయాలకు రాకూడదు. నీకు శివరాజు కథ పూర్తిగా తెలియదు. అతడి గురించి నేను చెప్తాను విను అన్నాడు డిఎస్పి. వినడం గోవిందరావుకి తప్పనిసరైంది. శివరాజు సమర్థుడు, అందువల్ల ఎంతో డబ్బు సంపాదించాడు. శివరాజు మంచివాడు, అందువల్ల ఎన్నో మంచి కార్యాలు చేశాడు. శివరాజు దయామయుడు, అందువల్ల ఎందరికో సహాయపడ్డాడు. శివరాజు అమాయకుడు, అందువల్ల ఎందరినో గుడ్డిగా నమ్మాడు. డిఎస్పి ప్రస్తుతం ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చిన లోన్ చాలకపోతే అవసరమైన డబ్బు సర్ది సహాయపడ్డాడు శివరాజు. అతడికి డిఎస్పితో పనేంటి? కేవలం దయాగుణంతో అతడు ఆయనకు సహాయపడ్డాడు. శివరాజు గుడ్డిగా నమ్మిన వాళ్లలో ధర్మారావు ఉన్నాడు. ధర్మారావుకి ఇంత అంత అనకుండా సహాయం చేశాడు శివరాజు. అందుకు కారణం ఒకటే, ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ధర్మారావుకి శివరాజు అంటే అసూయ. అందుకు కారణం ఒకటే, శివరాజులాగా ఆయన పైకి రాలేకపోతున్నాడు. శివరాజు తన్ను గుడ్డిగా నమ్ముతున్నాడని గ్రహించి ధర్మారావు ఆ నమ్మకాన్ని ఉపయోగించుకొని శివరాజు పేరు మీద కొన్ని ఘోరాలు చేశాడు. అవి శివరాజే చేశాడు అనడానికి రుజువులు సాక్ష్యాలు సంపాదించాడు. శివరాజు శత్రువులతో స్నేహం కలిపాడు. ఒకరోజున పోలీసులకు విషయం చెప్పాడు. శివరాజు శత్రువులు ధర్మారావును పరామర్శించారు. నేరం శివరాజు మీదకు పోయింది. ఇది వినగానే శివరాజు షాక్ తిన్నాడు. తన మీద నేరం మోపబడిందని కాదు, తను నమ్మిన ప్రాణ స్నేహితుడు ఇలా చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడని. ఆ షాక్ ఎంత గట్టిది అంటే తాత్కాలికంగా అతడికి మతి చెలించింది. శివరాజు ఇంట్లో వెర్రి చేష్టలు ప్రారంభించేసరికి అంతా కంగారు పడ్డారు. పర్సనల్ డాక్టర్ని పిలిస్తే ఆయన చూసి, ఇది తాత్కాలికమైన షాక్, నరాలను అదుపు చేయడానికి నేను మందులిస్తాను, కొద్ది రోజుల్లో మనిషి మామూలు అయిపోతాడు, అంతవరకు ఆయన జాగ్రత్తగా చూసుకోండి, విషయం రహస్యంగా ఉంచండి అన్నాడు. వాళ్ళ ఆ ప్రకారమే చెయ్యాలి అని అనుకున్నారు. అందుకే పోలీసులకు తోచిన అబద్ధాలు కూడా చెప్పారు. కానీ శివరాజు ఇంట్లోంచి పారిపోయాడు. ఆ స్థితిలో అతడిని గోవిందరావు పట్టుకున్నాడు. శివరాజు ఏమేమో వాగి ఉండవచ్చు అప్పుడు. అదంతా మతి భ్రమించిన కారణంగా జరిగింది. పట్టుబడ్డాక కూడా శివరాజు పరిస్థితి బాలేదు. అతడి ఆరోగ్యం మామూలు స్థాయికి చేరుకుందని తెలియగానే
లాయర్లు అతన్ని బెయిల్ మీద విడిపించుకొని వెళ్ళారు. ఇది అసలు కథ అన్నాడు డిఎస్పి. ఆ తర్వాత జరిగిన కథ కూడా మీకు తెలుసు కదా, దానికేమంటారు అన్నాడు గోవిందరావు. అనడానికేముంది, సమాజంలో పరువు ప్రతిష్టలున్న వాళ్ళు వాటిని కాపాడుకునేందుకు కాస్త కఠినంగా ప్రవర్తిస్తారు. వారి మనస్తత్వాన్ని, ఇబ్బందుల్ని అర్థం చేసుకోవాలే తప్ప మనం దేనికి వాళ్లను తప్పు పట్టకూడదు అన్నాడు డిఎస్పి. గోవిందరావు అప్పుడేదో అనబోయి ఆగిపోయాడు. ఏదో వాసన అతడి ముక్కు పుటాలను సోకింది. అదే వాసన. ఆ వాసన సహాయంతోనే తను గతంలో ఒక నేరస్తుణ్ణి పట్టాడు. త్రిమూర్తి దేవుడి విగ్రహం వెనకనున్న శివరాజుని గుర్తించగలిగాడు. ఆ వాసన డిఎస్పి నుంచి వస్తోంది. గోవిందరావుకి చాలా ఉక్రోషంగా ఉంది. శివరాజ్ అంటే అతడికి వ్యక్తిగతంగా పగ ఏర్పడింది. ఎలాగో అలా అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. అలాంటి అవకాశం ఒకటి రానే వచ్చింది. హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా పోలీసు శాఖపై దృష్టిని కేంద్రీకరించాడు. రాష్ట్రంలో దౌర్జన్యాలు, నేరాలు ఎక్కువయ్యాయి. ఎందరో పోలీస్ ఆఫీసర్లు శ్రద్ధాశక్తులతో కృషి చేస్తూ కూడా నేరస్తులను అసలు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకు కారణం కొందరు ఉన్నతాధికారుల అవినీతి, నిర్లక్ష్యం. అందుకోసం హోమ్ మినిస్టరు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ని పురస్కరించుకొని అందరూ ఇన్స్పెక్టర్లు లిఖితపూర్వకంగా ఆయనకు ఉత్తరాలు రాశారు. అవి చదివాక ఆయన అందరికీ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా కలుసుకుంటాడో అంతా రహస్యంగా ఉంచబడింది. కానీ ఆయన ఈ సమావేశాలు ప్రారంభించాక కొందరు నేరస్తులు బయటపడసాగారు. వార్తాపత్రికల్లో ఈ విషయానికి బాగా ప్రచారం వచ్చింది. ఎందరో హోమ్ మినిస్టర్ని ప్రత్యేకంగా అభినందించారు. గోవిందరావు కూడా హోమ్ మినిస్టర్కు ఉత్తరం రాశాడు. అతడు ఉత్తరం రాసిన వారం రోజుల్లో మినిస్టర్ నుంచి బదులొచ్చింది. ఆ బదులొచ్చిన 4 రోజుల్లో అతడు హోమ్ మినిస్టర్ని కలుసుకున్నాడు. ఆయన అతడిని అభిమానంగా పలకరించి, నీ ఉత్తరం చదివాను, నీ కర్తవ్య దీక్షని అభినందిస్తున్నాను, నేను నీకు ఏ విధంగా సహాయపడగలనో చెప్పు అన్నాడు. గోవిందరావు శివరాజు గురించి చెప్పాడు. హోమ్ మినిస్టర్ తాపీగా అంతా విని, శివరాజు నాకు బాగా తెలుసు, ఎంతకాలం వాడు పెద్ద మనిషి అని నమ్ముతూ వచ్చాను అన్నాడు. గోవిందరావు శివరాజుకి డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయి మద్దతు ఉన్న విషయం చెప్పాడు. ఇది చాలా దురదృష్టకరం అంటూ నిట్టూర్చాడు హోమ్ మినిస్టర్. కాసేపు ఇద్దరి మధ్య మాటలు నడవలేదు. హోమ్ మినిస్టర్ ఆలోచిస్తున్నాడు. గోవిందరావు ఆయన్నే చూస్తున్నాడు. గోవిందరావు, జీవితంలో నువ్వు తప్పులు చేయలేదంటావా అన్నాడు హోమ్ మినిస్టరు గంభీరంగా. ఈ ప్రశ్నకు గోవిందరావు తడబడ్డాడు. హోమ్ మినిస్టర్ ఉద్దేశం అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. తప్పులు చేయడం మానవ సహజం. మనిషి తన తప్పుల్ని, తన వాళ్ళ తప్పుల్ని క్షమించగలడు, ఇతరుల తప్పుల్ని క్షమించలేడు. అది కూడా సహజమే. మనిషి కొందరి తప్పుల్ని క్షమించగలగడం వల్ల అతడిలో సహన గుణం అలవడుతుంది. కొందరు తప్పుల్ని క్షమించలేకపోవడం వల్ల కొన్ని తప్పులకు శిక్ష పడుతుంది. ఆ విధంగా తప్పుకు శిక్ష ఉంటుందని సత్యం అందరికీ తెలుస్తుంది. సామాన్యుడు తప్పులు చేయడానికి భయపడతాడు. ఆఖరికి ఇలా అన్నాడు హోమ్ మినిస్టర్, నువ్వు శివరాజుని గురించి మర్చిపో, వాడికి నా మద్దతు ఉంది. నా మాట మీదనే నీ డిపార్ట్మెంట్లో కొందరు వాణ్ణి సమర్థిస్తున్నారు. అది చూసుకొని వాడు హూంకరిస్తే నేనే వాడిని నేలమట్టం చేస్తాను. నువ్వు చెప్పింది విన్నాను కనుక ఇక నువ్వే చూద్దువు గాని అన్నాడు హోమ్ మినిస్టర్. నేను చేయవలసింది ఏమన్నా ఉందా సార్ అన్నాడు గోవిందరావు వినయం నటిస్తూ. శివరాజును హోమ్ మినిస్టర్ నేలమట్టం చేస్తాడు అన్న నమ్మకం అతడికి లేదు. తనకు అవకాశం పోతుందన్న ఉక్రోషాలు ఉండడం వల్ల అతడికి కూడా కష్టంగానే ఉంది. మీ ఊళ్ళో శివరాజు ఒక్కడే కాదు, చాలామంది ఇంకా నేరస్తులున్నారు. అలాంటి వాళ్ళ జాబితా ఇస్తాను. అడుగడుగునా వాళ్ళని ఎదుర్కొని ఇబ్బంది కలిగిస్తూ ఉండు. వాళ్ళు సమాజంలోనే ఎంత పెద్దవాళ్ళైనా బెంగ పెట్టుకోకు. నీకు నా మద్దతు, నా పార్టీ మద్దతు ఉంటాయి. నీకు మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది. చేసిన పనిని బట్టి, సాధించిన విజయాన్ని బట్టి ఇంక్రిమెంటో ప్రమోషనో. గోవిందరావు వెంటనే పార్కులో తనను కలుసుకున్న యువకుడు గుర్తొచ్చాడు. అతన్ని శివరాజు నియమించాడు. అతడు ప్రమాదకరమైన కార్యాల్లో తలదూర్చి విజయం సాధిస్తే అతడికి మంచి ప్రతిఫలం ఉంటుంది.
ఆ ప్రతిఫలం శివరాజు న్యాయంగానో అన్యాయంగానో ఆర్జించిన దాంట్లోంచి ముడుతుంది. ఇప్పుడు శివరాజు స్థానంలో హోమ్ మినిస్టర్ ఉన్నాడు. తను ఆ యువకుడి స్థానంలో హోమ్ మినిస్టర్ చెప్పినట్టే చేస్తే తనకు మంచి ప్రతిఫలం. ఆ ప్రతిఫలం జీతం రూపంలో ముడుతుంది. ఆ జీతం ప్రజల సొమ్ము. ఛీ అనుకున్నాడు గోవిందరావు. కానీ పైకి ఛీ అనలేక సెలవు అన్నాడు. నేను చెప్పే నేరస్తుల పేర్లు తెలుసుకోలేదు నువ్వు? చెప్పండి సార్ అన్నాడు గోవిందరావు తెచ్చిపెట్టుకున్న వినయంతో. హోమ్ మినిస్టర్ చెప్పాడు. ఊళ్ళోని పెద్ద మనుషుల పేర్లవి. వాళ్ళు నేరాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఆ విషయం గోవిందరావుకు తెలుసు. కానీ ఒకరోజున వాళ్ళు ఎన్నికల్లో నెగ్గి ప్రజానాయకులైతే అప్పుడు వాళ్ళు తన మీద పగ తీర్చుకోరు. గోవిందరావు సందేహమని హోమ్ మినిస్టర్ నవ్వాడు. ఒకసారి పదవిలోకి వచ్చాక దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు, మా పార్టీ వర్కర్స్కు బాగా తెలుసు. గోవిందరావు వెనక్కి వచ్చేసిన తర్వాత అనుకున్నాడు, త్రిమూర్తి దేవుడి వల్ల తనకు అలవడిన దొంగల వాసన హోమ్ మినిస్టర్ నుంచి కూడా వస్తోంది, శివరాజు నుంచి కూడా వచ్చింది. అప్పుడు గోవిందరావు అన్నిటికీ దేవుణ్ణే నమ్ముకోవాలి అని అనుకున్నాడు. నేరస్తుణ్ణి గుర్తించే అద్భుత శక్తిని తనకిచ్చాడు ఆ త్రిమూర్తి దేవుడు. కానీ నేరస్తుణ్ణి పట్టుకొని శిక్షించగల బలాన్ని ఇవ్వలేదు. భగవంతుడా, నాకు ఆ బలాన్ని ఇవ్వు, లేదా నాకిచ్చిన శక్తిని వెనక్కి తీసేసుకో. నా చుట్టూ దొంగలను గుర్తించి కూడా ఏమీ చేయలేని అసహాయుడిగా నేను బ్రతకలేను అంటూ అతడు గుడి ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పుడు గోవిందరావుకు కలిగిన అమిత ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆ ప్రాంతం అంతా యాత్రా స్థలంగా ఉంది. అక్కడ ఎన్నో దుకాణాలు, కొబ్బరికాయలవి, అరటిపళ్ళవి వగైరాలు ఎన్నో ఉన్నాయి. కుడి ముందు జనం ఇసుక వేస్తే రాలనట్టుగా ఉన్నారు. దైవ దర్శనానికి పెద్ద క్యూ ఏర్పాటు చేయబడింది. గోవిందరావుకు క్యూలో జాయిన్ అయ్యేందుకు మనసొప్పలేదు. అతడికి అలవాటు లేని పని. పక్కనే ఉన్న దుకాణం వాడిని పలకరించి, కొద్ది వారాల క్రితము ఇక్కడంతా నిర్మానుష్యంగా ఉండేది, ఇప్పుడు ఏమైంది అని అడిగాడు. త్రిమూర్తి దేవుడు మహిమాన్వితుడు బాబు. ఆయన దలుచుకుంటే రాజు పేదవాణ్ణి చేయగలడు, పేదవాణ్ణి రాజుని చేయగలడు అంటూ ఆ దుకాణం వాడు కొన్ని నిదర్శనాలు కూడా చెప్పాడు. వాటిలో పూజారి కూతురు పెళ్ళి, గోవిందరాజు నేరస్తుని పట్టుకోవడం కూడా ఉన్నాయి. క్యూ అంతా క్లియర్ అయ్యేంత వరకు అక్కడే ఎదురు చూశాడు గోవిందరావు. గుడి మూసాక అతడు పూజారిని కలుసుకున్నాడు. మీరు దర్శనానికి వచ్చినట్లు లేదే అన్నాడు పూజారి. గర్భగుడిలో దేవుణ్ణి దర్శించుకునేందుకు అలవాటు పడ్డవాణ్ణి క్యూలో నిలబడి హడావుడిగా చూసి వెళ్ళలేకపోయాను అన్నాడు గోవిందరావు. ఇక మీదట అంతే. శివరాజు చేసిన ప్రచారంతో త్రిమూర్తి దేవుడికి విద్యారంగం నుంచి రాజకీయ రంగం దాకా పేరొచ్చింది. జనాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. పోన్లేండి, ఆ దేవుడి కోరిక మన కోరిక నెరవేరింది. కానీ ఆ త్రిమూర్తి దేవుడు ఈ ద్రోహులందరినీ శిక్షించగల బలం కూడా నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణే నేను కోరుకోవాలి. పదండు అంటూ లోపలికి నడిచాడు గోవిందరావు. అయితే గర్భగుడిలోకి అడుగు పెట్టగానే వాసన, నేరస్తుడి వాసన అన్నాడతను. ఎంత వెతికినా విగ్రహం వెనక కానీ గర్భగుడిలో కానీ నేరస్తులెవరూ కనపడలేదు. తనకు వేస్తున్న వాసన త్రిమూర్తి దేవుడి విగ్రహం నుంచే వస్తోందని గోవిందరావు గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక కథతో రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ కథకి మాత్రం తప్పకుండా లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.